దానికి ఎలాగంటేనండి, ఆళ్ళని ఎగరేసి ఎగరేసి తన్నా సరే, తన్నులు దీనికి కింద పడిపోయినా సరే, ఆళ్ళు వేరే వాళ్ళని ఎగరేసి తన్నారంటాం. మరి ఆళ్ళెక్కడ తన్నారో, ఈవిడెక్కడ చూసిందో మనకైతే అర్థం కాదు. కానీ ఈవిడ తన్నించుకొని ఆల్రెడీ ఇంట్లో ఉందన్న సంగతి ఆళ్ళకి తెలుసుకుంటే మంచిది. ఇప్పుడు ఎక్కడో ఊళ్ళో పెళ్ళికి కుక్కలు హడావిడి అన్నట్టుగాను, ఎక్కడో విజయ్ గారు ఆయన ఆయన ఫ్యాన్ బేస్తోనూ, ఆయన గొప్పతనంతోనూ, ఆయన మంచి ఎలక్షన్స్‌లో మంచి రిజల్ట్ పొంది, ఈరోజు నిన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే, అదేదో ఎవరో అనంటే ఒక అభిమానంట జగన్ ఫోటో ఇచ్చేస్తానంట, ఈయన పైకెత్తి చూపించేస్తానంటే జగన్ అంటే ఎంతో అభిమానం అట. ఇంకా అది పిచ్చోళ్ళకి చెప్పినా కూడా నమ్మరనమాట. అంత పిచ్చతనంలో వాళ్ళు ఉన్నారంటే మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లే. అది జగనన్న ఫోటోయే కాదు, చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఇచ్చినా పట్టుకుంటారు, చిరంజీవి గారి ఫోటో ఇచ్చినా పైకెత్తి చూపిస్తారు, ఎవరి ఫోటో ఇచ్చినా సరే. కానీ ఏంటంటే అదేదో జగన్ ఫోటో ఆడెవడో పిచ్చగాడు ఆడు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా వాళ్ళ గురించి. వాళ్ళు పబ్లిసిటీ చేసుకోవాలనుకుంటారు కాబట్టి ముందు ఫోటోలు పెట్టుకుని వెళ్ళిపోతారు. ఈ ఫోటో విజయ్కి ఇచ్చేయాలి, వెంటనే ఆయన లేపు చూపించేస్తే మా జగనన్న గొప్పతనం ఎంతో, అంటే 151 నుంచి 11కి ఎలాగొచ్చేసాడు ఆయన తెలుసుకుంటాడు అన్న ఉద్దేశంతో మరంత పబ్లిసిటీ చేసుకోవాలనుకుంటారు. సేమ్ అంట జగన్ గారు ఏ బట్టలు ఎలాగ వేసుకుంటే విజయ్ కూడా అలాగే వేసుకుంటున్నాడట. ఆయన ఫాలో అయిపోతున్నాడట మొత్తం. ఆయన ఫాలో అయిపోతే మొత్తం విజయ్ కూడా 3, 4 వచ్చినాయేమో సీట్లు. ఆ సంగతి వాళ్ళకి తెలియక వాగటం తప్ప ఏమీ లేదండి. రోజు ఏంటంటే మరీ బలుపు ఎక్కువైపోయింది. అంటే పేటీఎం అమౌంట్ రూ. 5 కాకుండా మరి 50,000 లేకపోతే 5 లక్షల వరకు వెళ్ళిపోయి ఎక్కువ ఇచ్చేస్తున్నారేమో తెలియదు. కానీ ఏదేమైనా సరే వాళ్ళు మరీ బరితెగించేసి మాట్లాడడం, ఎగిరెగిరితో అనడం అంటారండి. జల్సాలు చేస్తారంటారు. ఎందుకంటే వాళ్ళకి అంతకంటే మాట ఏమి రాదు. జల్సాలో లేకపోతే ప్యాకెట్లో విలాసాల కోసం ఇప్పుడు వీళ్ళు ఎక్కడన్నా లండన్ కానీ వేరే ఏదైనా ప్రాంతాలకు వెళ్ళారనుకోండి, అక్కడ ఆడుకోవడానికి వెళ్ళారు. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ వస్తే జల్సాల కోసం వెళ్ళారు. ఇంక అదే జగన్ గారు వెళ్తే అలాగ వెళ్ళినట్టు కాదు. బెంగళూరు కానీ లండన్ కానీ వెళ్తే జల్సాల కోసం వెళ్ళినట్టు కాదు, అక్కడే రోడ్ల మీద పడుకోవడానికి వెళ్తారు ఆయన. అలాగేంటంటే ఇంక వేరే వాళ్ళని అలా ఏదో ఒక విమర్శించే వాళ్ళ వెనకాల మొత్తం అంతా పెట్టేసుకుని ఇంకోళ్ళని అంటాం విచిత్రంగా ఉంటుందండి. అది నాకు అర్థం కాని విషయం. రోజా గారు అయితే మరి డబ్బులు ఎక్కువ వచ్చేస్తున్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ ఆగాలి కదా, అది బ్లెస్సింగ్స్ అవుతాయండి. కొంచెం కూడా ఎఫెక్ట్ పడదు. పైగా ఏంటంటే అనేకులది ఎదవలు అయిపోతారు, అంతకంటే ఏం కాదు.